కార్పొరేటర్లకు, గౌరవ మాజీ కార్పొరేటర్లకు, ప్రతి ఒక్కరికి ఈరోజు నాతో పాటు జాయిన్ అవుతున్నా మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు రామన్న గారు మరి ఎప్పుడు నన్ను ఒక తమ్మునిగా గత 12 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా ఒక తమ్మునిగానే నన్ను అన్ని విధాలుగా సహకరించిన మా రామన్న గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలు హరీష్ అన్న గారు ప్రజా జీవితంలో, నియోజకవర్గ అభివృద్ధిలో, ప్రజల కష్టసుఖాల్లో, అడ్మినిస్ట్రేషన్లో ఒక శాసనసభ్యులు ఏ విధంగా ఉండాలని నిత్యం ఎప్పుడూ నన్ను అలర్ట్ చేసిన మా హరీష్ అన్న గారికి, మరి పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు పోయినప్పటి నుండి ఏంద్ర తమ్మి ఎప్పుడొస్తావు అని మరి నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చిన మా దయన్న గారికి, గౌరవ మంత్రివర్యులు సత్యవతక్క గారికి, గౌరవ పెద్దలు మరి పల్లా రాజేశ్వరన్న ఎక్కడ కలిసినా ఎట్టి పరిస్థితులను రిటర్న్ రావాల్సిందే అని నాకు స్వాగతం పలికిన మా రాజేశ్వరన్న గారికి, గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు, మరి వారు ఎమ్మెల్సీగా నేను ఏ పని అడిగినా ఎప్పుడైనా మా ప్రజాప్రతినిధులకు మరి వారి నిధులు కానీ అన్ని విధాలుగా సహకరించిన మా సీనన్న గారికి, మా జిల్లా అధ్యక్షురాలు జ్యోతక్క గారికి, లలితక్క గారికి, వెంకన్న గారికి, బాలమల్లన్న గారికి, ఇంకా చాలామంది వేదిక పైన ఉన్న పెద్దలకు అందరికీ కూడా నేను పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ, మా పత్రికా మిత్రులకు కూడా నేను పేరు పేరున నా యొక్క నమస్కారం. చాలామంది పత్రికల మిత్రులకు లేదా ఇతరత్ర నాయకులకు కొన్ని అనుమానాలుండే. మరి రమేష్ అన్న ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక కుటుంబ సభ్యునిగా మరి ఉండేవాడు, ఎందుకు పార్టీ మారాడు మరి అందరికీ కొంత ప్రశ్నకరంగానే ఉండే. దయచేసి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ చూస్తుంటే, మరి ఈ పెద్దల్ని చూస్తుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. చిన్నప్పుడు ఎవడన్నా పిల్లగాడు ఇంటి నుంచి తప్పిపోతే గాయి తిరిగి ఇంటికి వస్తే ఎంత సంబరం ఉంటుందో తెలుసా? అవి ఒక అట్లున్నది. పొలగాడు తప్పిపోయి ఇంటికి వస్తే ఎట్లున్నది సంబరం. అవి ఒక అంత సంతోషంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు, బాబు గారు నియోజకవర్గ విషయంలో ఎప్పుడు పోయినా నా కాగితం పోగానే శాంక్షన్, మంచిగా చేసుకో బిడ్డ అని చెప్పాడు. మరి ఎందుకు పోవాల్సి వచ్చిందో మా వాళ్ళకైతే బాగా తెలుసు, వేదిక పైన ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. మా అన్న స్పష్టంగా చెప్పిండు. వరంగల్ జిల్లాలో అనేక మంది మీద బురద చల్లి రాజకీయంగా ఎదగకుండా చేసిన మహానుభావుడు కడియం శ్రీహరి గారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ కుదుర్చుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమితో పాటు వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమి కోసం కాంగ్రెస్తో ములాఖాతై కొవర్ట్గా పనిచేసి ఒక టీమును తయారు చేసి మరి ఏ విధంగా మోసం చేసిండో, ఆ ఫలితాలు ఏ విధంగా వచ్చినో మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి దుర్మార్గులు ఉన్న పరిస్థితిలో పార్లమెంటు ఎన్నిక సందర్భంగా మేము ఒక నాయకుని శిక్షణతో ఒక క్రమశిక్షణంగా పనిచేసి రాజకీయాల్లో, గ్రామాల్లో ప్రజల అభిమానాలు, కార్యకర్తల అభిమానాలు, నాయకుల అభిమానాలను మేము కొనియాడినాం, పొందినాం. అలాంటి వాళ్ళ మీద బురద జల్లి 1,00,000 మెజార్టీ ఎట్లా ఓడిపోయిండు, ఏం జరిగింది అని పెద్దలకు చెప్పి ఏదో చేసి తన సొంత బిడ్డ కోసం మరి టికెట్ ఆశించి ఆయన వేసుకున్న ప్లాన్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారితో ఏదైతే కుదుర్చుకున్నాడో అది పూర్తి చేసుకొని ఆ పని అయినాక
మళ్ళీ తిరిగి మరి ఆ పార్టీలో చేరిన పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది. మరి అలాంటి వాడున్న పరిస్థితిలో, అలాంటి కఠినాత్ములు ఉన్న పరిస్థితిలో మరి నా రాజకీయ భవిష్యత్తుకే ఒక చుక్కెదురు ఉన్నది. మరి పెద్ద సారు మా బాపు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి అవకాశం నాకు కల్పించే కార్యక్రమాన్ని కూడా కొల్లగొట్టిండు. మరి ఈరోజు ఇంతమంది మీద బురద చల్లుకుంటూ తన స్వార్థం కోసం, తన కుటుంబం కోసం మరి ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగినాయో మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటికి పోవాల్సి వచ్చింది. విధి లేని పరిస్థితుల్లో మరి మొన్న పార్లమెంట్లో నేను భారతీయ జనతా పార్టీలో పోటీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కానీ, కేసీఆర్ గారిని కానీ, ఇతరత్ర నాయకులను కానీ ఏ రోజు కూడా నేను ఒక్క మాట కూడా నేను మాట్లాడలే. ఎందుకంటే నా గుండెలో ఉంది కేసీఆర్ గారు ఏం చేశారు, ఏ విధమైన కార్యక్రమాలు చేశారు, నా గుండెలో ఉంది. మరి అలాంటి పాపాత్ములు బయటికి పోయిళ్ళు కాబట్టే, అలాంటి దుర్మార్గులు బయటికి పోయిళ్ళు కాబట్టే తిరిగి నా సొంత ఇంటికి చేరాలి.